నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. లోక్‌సభ దీనికి సంబంధించి ఎన్‌డీఏ కూటమి, ఇండియా కూటమికి సంబంధించి ఈ వీడియో చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. సర్వే సంస్థ పేరు ఎన్‌డీఏ, ఇండియా కూటమి ఇతరులకు సంబంధించినవి వస్తాయని. రిపబ్లిక్ టీవీ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ప్రకారం ఎన్‌డీఏ కూటమికి దేశవ్యాప్తంగా 359, అదేవిధంగా ఇండియా కూటమికి 154, ఇతరులకి 30 వస్తాయని తెలియజేస్తుంది. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ప్రకారం 361 నుంచి 401 వస్తాయని, ఇందులో 361, 401లో బీజేపీకి 322 నుంచి 340 వస్తాయని సర్వే సంస్థ చెప్తోంది. ఇక ఇండియా కూటమి సర్వే ప్రకారం మొత్తం ఇండియా కూటమికి 131 నుంచి 166 వస్తాయని, ఇందులో కాంగ్రెస్కి 60 నుంచి 76 కాంగ్రెస్కి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ఇక ఏబీపీ సి ఓటర్కి సంబంధించి వచ్చినప్పుడు సో ఈ సర్వే సంస్థ ప్రకారం ఎన్డీఏ కూటమికి 353 నుంచి 353 నుంచి 383 ఎన్డీఏ కూటమికి, కాంగ్రెస్ ఇండియా కూటమికి 152 నుంచి 182, ఇతరులకి 4 నుంచి 12 వచ్చే పరిస్థితి కనపడుతోంది. టుడే చాణక్య సర్వే ప్రకారం మొత్తం 385 నుంచి 415 సీట్లు ఎన్డీఏ కూటమికి, ఇందులో 335 కాంగ్రెస్కి వస్తాయని. ఇక ఇండియా కూటమికి వచ్చినప్పుడు 96 నుంచి 118 సీట్లు, ఇతరులకి 27 నుంచి 40 సీట్లు వస్తాయని, 27 నుంచి 45 సీట్లు వస్తాయని. న్యూస్ 18 సర్వే ప్రకారం మొత్తం ఎన్డీఏ కూటమికి 355 నుంచి 370 వస్తాయని, ఇందులో బీజేపీకి 306 నుంచి 315 వస్తాయని. ఇండియా కూటమికి 125 నుంచి 140 వస్తాయని తెలియజేస్తూ ఉంది. ఇతరులకి 42 నుంచి 52 వస్తాయని చెప్తా ఉంది. ఈ టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ ప్రకారం, ఈ సర్వే సంస్థ ప్రకారం ఎన్డీఏ కూటమికి 358, ఇండియా కూటమికి 152, ఇతరులకు 33 వస్తాయని తెలియజేస్తుంది. జన్ కీ బాత్ సర్వే సంస్థ ప్రకారం ఎన్డీఏ కూటమికి 362 నుంచి 392, ఇండియా కూటమికి 141 నుంచి 161, ఇతరులకి 10 నుంచి 20 వస్తాయని సర్వే సంస్థ తెలియజేస్తుంది. ఇక న్యూస్ నేషన్ సర్వే ప్రకారం 342 నుంచి 378 ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి 153 నుంచి 169, ఇతరులకి 21 నుంచి 23 సీట్లు వస్తాయని ఈ సర్వే సంస్థ తెలియజేస్తూ ఉంది. ఇక దైనిక్ భాస్కర్ సర్వే ప్రకారం 241 నుంచి 350 ఎన్డీఏ కూటమికి, 145 నుంచి 201 ఇండియా కూటమికి, 33 నుంచి 49 ఇతరులకు వస్తాయని తెలియజేస్తుంది. ఇక రిపబ్లిక్ భారత్ మ్యాట్రిక్స్ ప్రకారం ఎన్డీఏ కూటమికి 353 నుంచి 368, ఇండియా కూటమికి 118 నుంచి 133, అదేవిధంగా ఇతరులకి 43 నుంచి 48 వస్తాయని సర్వే తెలియజేస్తుంది. ఇక ఇండియా న్యూస్ డి డైనమిక్స్ ప్రకారం ఎన్డీఏకి 371, ఇండియా కూటమికి 125, ఇతరులకు 47 వస్తాయని తెలియజేస్తూ ఉంది. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ప్రకారం ఎన్డీఏ కూటమికి 371 నుంచి 401, ఇండియా కూటమికి 109 నుంచి 139, ఇతరులకి 20 నుంచి 38 వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఇక ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ ప్రకారం ఎగ్జిట్ పోల్ సర్వే ఎన్డీఏ కూటమికి 365, ఇండియా కూటమికి 146, ఇతరులకు 32 వస్తాయని తెలియజేస్తున్నారు. దేశంలో మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగరు 272గా ఉన్నదనేది తెలియజేస్తా ఉన్నాను. సో 543, 272, 543 స్థానాలకి 272 గెలవాలనేది తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా.